సాక్షాత్తు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవయ్ గారి మీదకే ఒకడు చెప్పు విసిరితే సుప్రీంకోర్టులోనే ఆ చెప్పు విసిరిన వాడిని కూడా స్వేచ్ఛగా వదిలేయడం బాబోయ్ అద్భుతం నిజంగా. ఇదేమి గవయ్ గారి మీద విసిరిన చెప్పు కాదు, దేశ సర్వోన్నత న్యాయస్థానం మీద జ్యుడిషియరీ మీద విసిరిన చెప్పు అది. అటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోలేకపోతే, అటువంటి వాళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తే ఇంకేం మిగిలింది అది పుట్టకోసి? అందరూ ఇదే పని చేసుకుంటూ పోతారు. ఒకటి చెప్పి సుడతాడు, ఇంకోటి కట్టి సుడతాడు, ఇంకోటి పొంగ కత్తి సుడతాడు. అందరినీ క్షమించుకుంటూ పోతారా అని చెప్పి మనం చాలా క్లియర్ కట్గా మాట్లాడుకున్నాం. అది జరిగి 2-3 రోజులు అయిందో లేదో మళ్ళీ ఈసారి చెన్నైలో ఒకడు జడ్జి మీదకి చెప్పి విసిరేశాడు. అవును, మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒకడు చెన్నైలోని ఒక మెడికల్ కాలేజీలో ఏదో దొంగతనం చేశారట. ఏదో ఒక పెద్ద వ్యవహారమే. దొంగతనం చేసి ఆ కేసు విచారణ జరుగుతూ ఉంది. తాజాగా చెన్నైలో కోర్టు ముందుకు తీసుకొని వస్తే జడ్జి గారు దాని విచారణ తదుపరి మళ్ళీ ఇంకో తేదీకి వాయిదా వేశారట. వాయిదా వేయగానే వీడు చెప్పు తీసి జడ్జి మీదకి విసిరేశాడు. దగ్గర వరకు వెళ్ళి పడిందట. ఇక జడ్జిలు కానీ ముళ్ళకంచెలు పెట్టుకొని తీర్పులు విచారణ చేయాల్సి ఉంటుంది. మీకు ముందర ముళ్ళకంచెలు పెట్టుకొని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద చెప్పి సరితేనే దిక్కు దివానా లేకుండా. ఎందుకంటే న్యాయస్థానాలు కూడా వాళ్ళ ఎజెండా ప్రకారమే. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద వాడు చెప్పులు విసిరితే వాడిని వదిలేయడం వెనక కూడా ప్రభుత్వ ఎజెండానే వాంది ఉన్నట్లుందని చెప్పి అనుకున్నట్లున్నారు. లేకపోతే ఎందుకు వదిలేస్తారు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద చెప్పు వదిలేసి విసురుని వదిలేస్తారా? మరి ఇప్పుడు ఇంకోటి చెప్పు వదిలాడు, రేపు ఇంకోటి వదులుతాడు, విసురుతాడు, రేపు ఇంకోటి కట్టి విసురుతాడు. చెప్పి సరితే మాత్రము కేసులు పెట్టరు, రేపు కత్తి సిలిస్తే మాత్రం హత్యాయత్నం కేసులు పెడతారేమో ఏమో. మరి మంచి మంచి కట్టుబాట్లు, మంచి మంచి సాంప్రదాయాలు మొదలవుతున్నాయిలేండి. ఏదైతే ఏముందిలేండి, మొత్తం మీద ఏ గొప్ప పునాదుల మీద అయితే దేశం నిర్మించబడిందో ఆ పునాదులను కొందరు స్వార్థపరులు అధికారం కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం మీడియా పత్రికల ముసుగులో నాశనం చేసేస్తూ ఉంటే, ఆ నాశనాన్ని కూడా కొందరు దగ్గరుండి మరి మద్దతిస్తూ ఉంటే కానివ్వండి, ఏముంది? దాన్ని కుక్కటి వేలతో సహా పెకిలించి వేస్తే అప్పుడు పరిణామాలు ఏంటో అందరికీ కనిపిస్తాయి కదా. చూసే కొందరు ఉండొచ్చు, కొందరు ఉండకపోవచ్చు. ఈరోజు అధికారాన్ని విద్వేషం ముందు పెట్టుకొని, ద్వేషాన్ని ముందు పెట్టుకొని అధికారాన్ని అనుభవించినోడు మరి 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో పోతారు కదా, ఉండరు కదా. ఎవరు శాశ్వతం కాదు కదా, అమృతం ఏమి దాగి రాలేదు కదా. చూడడానికి వాళ్ళు ఉండకపోవచ్చు, ఆ దుష్పరిణామాలను మాత్రం తర్వాత తరాలు చూస్తాయి కదా. చూస్తూ ఉండండి.